వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పాలకూర పప్పు అనేది అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూద్దాం. చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమోటా అయితే వేసుకోవాలి. అలానే ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూర అయితే వేసుకోవాలి. కొంచెం పప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. దానికి ఎంత పప్పు అయితే సరిపోతుందో, మనం అంటే పాలకూర ఎంతైతే తీసుకున్నామో దానికి ఎంత సరిపోతుందో అంత పప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అలానే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం చిన్న వాటర్ అయితే వేసుకోవాలి, లైట్గా వేసుకోవాలి. మన దగ్గర టీ గ్లాస్ ఉంటే టీ గ్లాస్ వాటర్ వేసుకుని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మనకు పాలకూర పప్పు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. తాలింపు అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. అలానే కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర మనం ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు, కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత వేసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్. పసుపు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం మనకి తాలింపు లైట్ గోల్డెన్ కలర్లోకి వేగిపోయిన తర్వాత ఇప్పుడైతే పాలకూర పప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వేసుకునేటప్పుడు అయితే సైడ్ నుంచి మంట వచ్చేసింది. కారం అయితే వేసుకుని ఒక 5 minutes ఉంచుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మన పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.